రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు రాష్ట్ర నిప్పుల కొలిమిలా మారుతున్నది. ఉదయం 8 గంటలకే ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతుండటంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఆయా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అయితే అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత, హనుమకొండ జిల్లా, ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా, చొప్పదండి, పెద్దపల్లి జిల్లా ఓదేలలో కూడా 46.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు నిర్మల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, ములుగు, సిరిసిల్ల, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండకు తోడు వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో 19 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ బాందా జిల్లా దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఇక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా 48.2 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో జిల్లా అంతటా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. దీంతో జిల్లా అంతటా కూడా ఉదయం 10 గంటలకే దుకాణ సముదాయాలు, కార్యాలయాలు మూసివేస్తుండటంతో అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తున్నది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి చూసుకుంటే ఈశాన్య తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం వరకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల, మంచిర్యాల్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారి జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు ఈశాన్య తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు దక్షిణ తెలంగాణ, నారాయణపేట్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల ఈ ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఇటు పశ్చిమ తెలంగాణ చూసుకుంటే మాత్రం సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఇక్కడ ప్రధానంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతున్నాయన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఉదయం సమయంలో కూడా ఎవరు బయటికి రావద్దు. దాదాపు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా దాదాపు గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలంటూ కూడా అటు వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో వడదెబ్బ తాకిన వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా జీవో జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా అటు తెలంగాణ ప్రాంతంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుంది. ప్రధానంగా హైదరాబాద్, సెంట్రల్ జోన్ గా హైదరాబాద్ చూసుకుంటే దాదాపు 40 నుంచి కూడా 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు 41, 42, 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అటు బేగంపేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం అకాల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రజలు గానీ అటు రైతులు గానీ జాగ్రత్త వహించాలి, అటు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ కళ్ళల్లో మట్టి కూడా ఎండబోస్తున్నారు, దానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం సమయంలో కూడా కొంచెం తేలికపాటి వర్షం ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే మధ్యాహ్న సమయంలో కూడా దాదాపుగా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా దాటే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.